మనం అదే అదే ఇది ఇదే అది కొంచెం మనకి హార్ట్ టచింగ్ అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. ఆ బ్రదర్కి నేను ఒక ఫ్రాక్ పంపిస్తున్నా, మంచి ఫ్రాక్ పంపిస్తా. అరే సూపర్ ఉంది సైజ్, ఏమనుకున్నా. ఈ ఎండాకాలం అయిపోయే వరకు అయితే నేను నైట్ క్యాంపింగే చేస్తున్నా. మా హార్డ్ వర్క్ని గుర్తించండి. దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే లైక్ కొట్టండి. లైక్ కొడితే ఏమవుతుందంటే దీనికి రీచ్ పెరుగుతుంది. వెరీ సూన్ నేను గివ్ అవేతో రాబోతున్నా. గివ్ అవే ఏంటి సంగతి అంతా చెప్తా. హై ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. చాలా రోజుల తర్వాత నా ఫేవరెట్ స్పాట్కి వచ్చిన శామర్పేట్కి. ఇక్కడ నేను చాలా స్నేకెడ్ ఫిషెస్ పట్టిన, మస్తు ఎంజాయ్ చేసిన. ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ టైం. కానీ నేను షిఫ్ట్ అయిపోయాం, నేను అల్వాల్ నుంచి కుకట్పల్లికి వెళ్ళిపోవడం వల్ల ఈ స్పాట్కి నేను మళ్ళీ రాలేకపోయినా. సో మీకు గుర్తుండొచ్చు ఇక్కడ నేను ఎన్ని స్నేకెడ్స్ పట్టినో. చాలామంది నా వీడియోస్ చూసి స్పాట్ తెలుసుకొని ఫిషింగ్ కూడా ఎంజాయ్ చేసిండ్రు. ఇంకా ప్రస్తుతానికి అయితే నేను ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 6:30 అవుతుంది ఈ టైంకి వచ్చిన. చూడొచ్చు ఇప్పుడే సన్రైజ్ అవుతుంది. సో లెట్స్ ట్రై, చూద్దాం ఫిషెస్ పడతాయి. ఎందుకంటే చాలా ఇక్కడ ఫిషింగ్ అవుతుందా లేదా నాకు ప్రాపర్ గా తెలియదు. వాటర్ లెవెల్ పెరిగింది ఇక్కడ, లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా డ్రై ఉండే, ఇప్పుడు పెరిగింది. సో స్నేకెడ్స్ ఉండే అవకాశం ఉందైతే నేను అనుకుంటున్నా. ప్రస్తుతానికి నేను యూజ్ చేస్తున్న ఎక్విప్మెంట్, సో ఇది నేను చెప్పిన కదా కొత్త రీల్ తీసుకున్నాను, యూఎస్ నుంచి వచ్చిందని. సో ఇది అదే రాడ్ అయితే నేను కొత్త రాడ్ యూజ్ చేయట్లేదు, పాత రాడ్ యూజ్ చేస్తున్నా, గో కాస్ట్. ఫ్రాగ్ అయితే మల్టిపుల్ ఫ్రాగ్స్ ఉన్నాయి. దుష్మన్ ఫ్రాగ్ ఉంది, ఇదేంటి బోయా ప్యాడ్ ప్రెషర్ పెట్టుకుంటున్నా దాంట్లో. మ్యాన్ F1 ఫోర్స్ ఏదో ఉందిగా ఆ ఫ్రాగ్. ఇది నాకు లాస్ట్ టైం ఒక చోట వాడినా, నాకు ఇదంతా నచ్చలే. ఇంకా ఇది తెలిసిందే కదా కాస్ట్లీ ఫ్రాగ్ నా దగ్గర ఉన్న ఫ్రాగ్స్ లో థమ్ ఫ్రాగ్ ఇది. దీంతో పాటు చిన్న ఫ్రాగ్స్ ఒకవేళ ఇష్టపడతాయంటే ఇది కొంచెం సాజీవులు మేము అనిపించిన హ్యాండ్ మేడ్ ఫ్రాగ్ ఇది. ఇంకా చిన్న ఫ్రాగ్ కావాలంటే ఇది అట్లా. దీనికంటే చిన్న ఇంకా ఉంటాయి. ఇది లాస్ట్ టైం టెడిబీ ఫ్రాగ్ మస్తు పనిచేసింది కదా, దాంట్లో పెద్ద వర్షన్ అనమాట. సో ఇది ఒకటి నార్మల్, ఇది అంత చెప్పుకునే బ్రాండ్ కాదు ఇది. ఇది మాత్రం ఇండోనేషియన్ ఫ్రాగ్. ఇది కూడా ఈ ఫ్రాగ్ నాకు చాలా రిజల్ట్ ఇచ్చిన ఫ్రాగ్ ఇది. ఇంకొక ఫ్రాగ్ ఉంది, ఇది కొంచెం కళ్ళు చూడొచ్చు, స్కేరీ ఉంటది. సో ఈ ఫ్రాగ్ కూడా ఉంది. ప్రస్తుతానికి ఫస్ట్ నేను యూజ్ చేస్తున్న ఫ్రాగ్ దుష్మన్ ఫ్రాగ్. దిస్ ఇస్ మై హంటింగ్ హాబీ. ఇవన్నీ హ్యాండ్ మేడ్ ఇండోనేషియన్ ఫ్రాగ్స్ అన్ని మనకి సాజీవుని పంపించిండు. సో లెట్స్ గివ్ ఎ ట్రై. ప్రస్తుతానికి నేను ఫస్ట్ ఈ స్పాట్ లో ఆడబోతున్నా, ఇక్కడ అంతా ఆడుతున్నా. ఒకవేళ మన ఫిషింగ్ అయితే చూపిస్తా. ఫస్ట్ క్యాస్ట్, లాంగ్ క్యాస్ట్ సూపర్ అవుతుంది ఈ రీల్ తోటి, నో డౌట్. ఈ ప్లేస్ లో ఏంటంటే చాలా స్లోగా తీసుకురావాలా. Fish on guys after long time. ఓకే, సో ఇది ఫిష్ దాంట్లో వదిలేస్తా. చిన్న ఫిష్ కాబట్టి ఈ నీళ్ళలో వదిలేస్తున్నా. The next day. బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్. ఏంది నాకు అంటుకుంది పాట. ఫిష్ ఆన్ ఫిష్ ఆన్ ఫిష్ ఆన్. అరే బాగుందా, కానీ తెలియలే కానీ మంచిగా. ఫస్ట్ ఫిష్ నాకు తెలిసి సెకండ్ థర్డ్ క్యాస్ట్. ఈ స్పాట్ సెకండ్ క్యాస్ట్ అనుకుంటా, మేబీ ఫస్ట్ క్యాస్ట్. ఏం కనబడ్డది. ఫిష్ అయ్యో ఇంత షార్ట్ అయితే కొట్టినా.
సరే ఇట్లా ట్రై చేస్తూ చీకటి అయిపోయింది. సరే ఎర్లీ మార్నింగ్ ట్రై చేసుకోవచ్చులే మళ్ళీ అని సరే అని అక్కడే దగ్గరలో ట్రెంట్ వేసేసుకొని ఫుడ్ తినేసి ఇక పడుకున్నాం కానీ సరే నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే ఒక సైడ్ వేడి, ఇంకో సైడ్ ఏంటంటే పెద్ద ఫిష్, అదే మంచి సైజ్ ఫిష్ మిస్ అయిందన్న బాధలో ఉండే. సరే అని ఇక పొద్దున మళ్ళీ 5 ట్రై చేస్తే మళ్ళీ స్టార్ట్ చేసిన ఫిషింగ్. ఇది సెకండ్ టైం నాకు ఇట్లా జరిగింది. గమ్మున వెళ్తున్నా అనాల్సిందేమో. అరే ఏంది సైజ్. లెట్స్ చెక్ ద వెయిట్. లెట్స్ గో. ఇది లాస్ట్ టైం జరిగినట్టే జస్ట్ అట్లా క్యాజువల్ గా ఆడదాం, ఫిషింగ్ అయితే లేదు అని చెప్పి పోయినా. ఎందుకంటే ఇంకా వెళ్తురు రాలే జస్ట్ అట్లా ఫ్రాగ్ వేసి తీసి చూద్దాం, మన స్ట్రైక్స్ వస్తే అప్పుడు గోప్రో పెట్టుకుందాం అట్లా అనుకున్నా. ఈ సైజ్ పడ్డది. ఈ సైజు ఈ టైంలో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఒక్కసారి ఓకే దీనిది మనం చాలా బలంగా ఉంది. చాలా హార్ష్గా బిహేవ్ చేస్తున్నారు మీరు, అర్థమవుతుందా? మినిమం డీసెన్సీ లేదు మీకు. ఈజీగా నేను నా గెస్సింగ్ 2 kgs అనుకుంటున్నా. ఇది తీసినాక చూద్దాం నా గెస్సింగ్ కరెక్ట్ ఉందా లేదా. వెయిట్ డేస్ చూపిస్తా. అయితే రాత్రంతా ఒక స్పాట్లో వాటర్ స్ప్లాష్ అయినట్టు సౌండ్స్ వస్తుంది మేము క్యాంపింగ్ చేస్తున్నప్పుడు, చీకట్లో వెళ్తారు లేనప్పుడు. సో అది ఏం చేప, ఇది ఏం చేప, స్నేక్ హెడ్ నా బొచ్చలు కొడుతున్నాయా అన్న డౌట్ ఉండే. అయితే ఈ సైజ్ నా గెస్సింగ్ 2 kgs. ఎంత ఉందో చూద్దాం. వెయిట్ ఎంత ఉందో మీరు గెస్ చేసినట్టయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. 1.25 అంటుంది ఇంత పెద్ద చేప. నా గెస్సింగ్ పరంగా అయితే 2 kgs, 1.5 అట్లీస్ట్ 1.5 ఉంటుంది. ఏమో మళ్ళీ స్నేక్ హెడ్ ఒకటి కనిపించే సైజ్ వేరు, వెయిట్ వేరు. ఓకే, సో దీన్ని మనం ఫిష్ కీపింగ్ నెట్లో పెట్టేద్దాం. Fish on, guys. Fish on. Fish on. Fish on. Fish on. పొద్దున సతాయిస్తారు నన్ను, ఇక్కడనే ఉండి నన్ను సతాయిస్తారా? సూపర్ సైజ్. పొద్దున చాలా సతాయిస్తారు నన్ను, నా చేయబెడతాడు. అరే సూపర్ ఉంది సైజ్, ఏమో అనుకున్నా. సూపర్ సైజ్. సరే ఇతను చూద్దాం. ఓకే, ఇక్కడ లయర్ లిప్ గ్రూప్ ఎప్పుడు ఉంటుంది. సో వెయిట్ చెక్ చేయడానికి వెయింగ్ స్కేల్ ఇక్కడ లేదు, బట్ స్టిల్ మీరు చెప్పండి ఎంత ఉంటుంది వెయిట్. నాకు తెలుసు పెద్ద మీరు ఉన్నారు ఇక్కడ, కానీ సతాయిస్తున్నారు అంతేనా? ఎందుకట్లా? నేను డీసెన్సీ లేదు వీళ్ళకి. నిన్న సాయంత్రం నేను చెప్పినా కదా, నిన్న సాయంత్రం ఒకటి పడ్డది 1/2 kg, తర్వాత స్నేక్ హెడ్ పడలే. సరే ఎర్లీ మార్నింగ్ కొంచెం చీకటిగా ఉంది, సో అంత ప్రాపర్గా రికార్డ్ అవ్వదు అనుకొని ఏం చేసిన, జస్ట్ కొంచెంసార్లు ఫ్రాగ్ వేసిన, ఒకటి మంచి సైజ్ పడ్డది మీరు చూసిర్రు. సరే తర్వాత ఇది లెఫ్ట్ సైడ్కి వచ్చి ట్రై చేసిన స్నేక్ హెడ్, అస్సలు అవ్వలే. సో మళ్ళీ ఏం చేసిన, లెట్స్ డూ కార్ప్ ఫిషింగ్, అంటే రౌ ఫిష్ కొంచెంసేపు చేద్దామని చెప్పి కొన్ని చేపలు పట్టిన. తర్వాత ఇంకా ప్యాక్ చేసుకునే టైంలో జస్ట్ ఒక 15 minutes అట్లా వేద్దామని చూస్తుంటే ఒక చిన్న స్ట్రైక్ వచ్చింది, అది హుక్ అవ్వలే. సరే డైరెక్షన్ చేంజ్ చేద్దామని అటు సైడ్కి పోయి ఫిషింగ్ చేస్తుంటే ఒకటి సాలిడ్ కొట్టింది, గుంజిన. అదే ఇది ఇదే అది ఇది చూడవచ్చు ఏముంది సైజు. దీన్ని వెయిట్ చెక్ చేద్దాం. ఇక్కడ వెయింగ్ స్కేల్ లేకుండే, స్పాట్లో కేజీస్లో ఉంది.
1.230 చూస్తాము 2 కిలోల చేపలు ఎక్కువ ఉన్నాయి, వెయిట్ చెక్ చేస్తే 1.23 ఉంది. ఏం లెక్క ఇది, చీటింగ్ చేస్తున్నావా? మెషిన్ ప్రాబ్లం అనిపిస్తుంది. ఇంతకు ముందు ఫిష్ కూడా 1.23 దగ్గరనే ఆగిపోయింది. మేబీ పెంక్స్కెల్ ఇష్యూ ఏమో. యాక్చువల్ గా నేను ఫస్ట్ క్యాస్ట్ రాడ్ తీసుకున్నా, అది సూపర్ పని చేస్తుంది, లైట్ వెయిట్ ఉంది, మంచి హుక్ కూడా అవుతుంది. ఈ రోజు బ్యాడ్ లక్ కొంచెం తీసుకురాలే. సో యాజ్ యూజువల్ నేను వాడే గో క్యాస్ట్ 7 feet బేట్ కాస్టింగ్ రాడే వాడుతున్నా. చాలా మంది అడుగుతున్నారు దీని స్టాక్ ఉందా, స్టాక్ లేదు. కాబట్టి జేఎన్ టాకిల్స్ అడగండి. ప్రస్తుతానికి అయితే స్టాక్ అయితే రాలే, స్టాక్ రావచ్చు ఇన్ ఫ్యూచర్. లేకపోతే జేఎన్ టాకిల్స్ వస్తే కాంటాక్ట్ అవ్వండి. కొత్త ఫిషింగ్ టాకిల్ ఐటమ్స్ వచ్చినాయంట, రాడ్ రీల్స్ ఏమో వచ్చినాయంట, ఒకసారి కనుక్కోండి. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి. నేను జేఎన్ టాకిల్స్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి కనెక్ట్ అవ్వండి. యూజ్ చేసిన రీల్ వచ్చేసి CG80. ఇది నా ఫేవరెట్ రీల్. ఇది ఇంకా ఇంత స్పూల్ ఫిల్ చేయలేదు నేను, ఈ మధ్య లైన్ ఫిల్ చేయలే, అయినా కూడా లాంగ్ కాస్ట్ ఫుల్ అవుతుంది. లాస్ట్ నాట్ వరకు పోతుంది, అది స్పెషాలిటీ. చాలా మంది అడుగుతుంటారు కదా అన్న ఏ రీల్ తీసుకోవాలా అని. ఈవెన్ యూట్యూబర్స్ వచ్చి అడుగుతున్నారు కదా, వాళ్ళకి చెప్తున్నా. నేను పర్సనల్గా పింగ్ చేస్తే మీకు చెప్పలేదేమో. నేను సజెస్ట్ చేసేది మంచి కొంచెం ఎక్స్పెన్సివ్ అయిన దైవా CG80. ఫ్రాగ్ వచ్చేసి దుష్మన్ ఫ్రాగ్ యూజ్ చేస్తాం, వైట్ అండ్ బ్లాక్. సో గోయింగ్ ఫార్వర్డ్ దుష్మన్ ఫ్రాగ్ కొంచెం తక్కువ చేసి వేరే ఇంకా మంచి ఫ్రాగ్స్, టెడీబీ ఫ్రాగ్స్ అవన్నీ ఉన్నాయి కదా, వాటిని ఎక్స్ప్లోర్ చేస్తా. దీంతో పాటు రీసెంట్ గా ఒక సబ్స్క్రైబర్ నాకు మంచి కామెంట్ పెట్టిండు, కొంచెం మనకి హార్ట్ టచింగ్ అనిపించింది. ఆ స్క్రీన్ షాట్ మీద చూడండి కామెంట్ ఏంటో, చాలా మంచిగా అనిపించింది. ఆ బ్రదర్ కి నేను ఒక ఫ్రాగ్ పంపిస్తున్నా, మంచి ఫ్రాగ్ పంపిస్తా. బ్రదర్ నాకు తెలిసి హర్ష సాయి ఫర్ యూ ఫ్యాన్ క్లబ్ అనేదో ఉంది. సో మీరు ఏం చేయండి అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి, శ్రీకాంత్ అడ్వెంచర్స్కి హాయ్ అని చెప్పి పింగ్ చేయండి. నేను మీకు మీ అడ్రస్ తీసుకొని, మీ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మీ అడ్రస్కి ఫ్రాగ్ పంపిస్తా. చాలా ఎంకరేజింగ్ అనిపిస్తుంది బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. కష్టపడుతున్నా, చూద్దాం ఏదో ఒక రోజు మనం కూడా రీచ్ అవుతాం, ఆ స్టేజ్కి మంచి వ్యూస్ వస్తాయేమో. ప్రస్తుతానికైతే ఇట్లా 60 kilometers ఇట్లా ఎండలో ఇంత కష్టపడి వస్తున్నా, అయినా ఒక 1000-2000 వ్యూసే వస్తున్నాయి. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయారు చేసుకోండి, కానీ దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే లైక్ కొట్టండి. లైక్ కొడితే ఏమవుతుందంటే దీనికి రీచ్ పెరుగుతుంది, నాకు ఇంకా మంచి వీడియోస్ చేయాలన్న మోటివేషన్ వస్తుంది. వెరీ సూన్ నేను గివ్ అవేతో రాబోతున్నా. గివ్ అవే ఏంటి సంగతి అంతా చెప్తా. ప్రస్తుతానికైతే ఏం ఐటమ్స్ నేను చెప్పాను గివ్ అవే గురించి, జస్ట్ చెప్తున్నా. వెరీ సూన్ రాబోతుంది. ఎవరైతే స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తుంటారో, ఇంకా ఇదే కాకుండా ఫ్యూచర్ లో కూడా ఎవరైనా మంచి కామెంట్స్ పెట్టినా, ఎక్కడైనా షేర్ చేసి ఆ స్క్రీన్ షాట్ ఏదైనా గ్రూప్ లో షేర్ చేసి నాకు స్క్రీన్ షాట్స్ పెట్టినా కూడా నాకు మంచిగా అనిపిస్తే నేను మీకు సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ అయితే పంపిస్తా. అంటే టాకిల్ ఐటమ్సే, గిఫ్ట్స్ అంటే వేరే ఐటమ్స్ కావు, ఫిషింగ్ కి సంబంధించిన ఐటమ్సే పంపిస్తా. ఎందుకు ఫిషింగ్ ఐటమ్స్ వేరే ఎందుకు కాదంటే నేను ఫిషింగ్ ని ఎంకరేజ్ చేస్తున్నా కాబట్టి. ఇది ఒక మంచి హాబీ. ఇంట్లో కూర్చొని మనం నెట్ఫ్లిక్స్ అవన్నీ చూసే బదులు మంచిగా ఫ్యామిలీతో పిక్నిక్ చేయవచ్చు, హంటింగ్ చేసిన ఫీలింగ్ వస్తుంది, అది బాగుంటుంది. సో ప్రస్తుతానికి ఇది ఓవరాల్ క్యాచ్ అంతా చూపిస్తా. ఓవరాల్ స్నేక్ హెడ్స్ ఏమేమి పట్టినా, రవ్ ఏం పట్టినా అవన్నీ చూపిస్తాను. ఇప్పుడు వన్ మోర్ థింగ్, ఎవరైతే బెట్టింగ్ యాప్స్ సపోర్ట్ చేస్తారు కదా, నేను లాంగ్ బ్యాక్ ఒక వీడియో చేసిన, మీరు చూసే ఉంటారు. నేను అది అప్లోడ్ చేసిన 1 or 2 days నేను అది బ్లాక్ చేసేసిన. సో నేనైతే బెట్టింగ్ యాప్స్ ఏం సపోర్ట్ చేస్తలేను. గోయింగ్ ఫార్వర్డ్ ఏమొచ్చినా నేను సపోర్ట్ తీసుకోను కూడా. ఎస్, వెరీ సూన్ నేను ఇంకా స్పాట్ చేంజ్ చేద్దాం అని ఉంది, కానీ ఎండ వల్లనే భయపడుతున్నా. ఇది ఒకటి రీజన్. అట్లీస్ట్ ఒక 2-3 వీక్స్ నాకు కొంచెం టైం ఇవ్వండి. ఈ ఎండలు తగ్గిపోయినాక నేను ఇంకా మంచి స్పాట్స్కి వెళ్తా, మంచి ఫిషింగ్ చేస్తా, మీకు కూడా మంచి లొకేషన్స్ షేర్ చేస్తా. ఈ ఎండాకాలం అయిపోయే వరకు అయితే నేను నైట్ క్యాంపింగే చేస్తున్నా, ఎర్లీ మార్నింగ్ 9 or 10. ఇప్పుడు ఆల్రెడీ లేట్ అయిపోయింది, చాలా కష్టపడి ఇప్పుడు మొత్తం ప్యాక్ చేసి వేసుకొని కొండెక్కించి కూకట్పల్లి దాకా పోవాలా, 60 kilometers టిఫిన్ కూడా చేయలే. మా హార్డ్ వర్క్ ని గుర్తించండి. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ గివ్ అ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీకాంత్ అడ్వెంచర్స్. 버릇